హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థస్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. ఈ దత్తాత్రేయ స్వామి షోడశ అవతారములు అనేటువంటి ఈ శీర్షికలో మనం ఇప్పుడు 10వ అవతారం అయినటువంటి మాయాముక్తావధూత అనే ఈ అవతారం యొక్క స్వభావము, దీని లక్షణములు, ఈ అవతారం ఎందుకు స్వామి తీసుకోవలసి వచ్చింది, ఈ అవతారం వెనకాలన్నటువంటి కథ ఏమిటి, అదేవిధంగా ఈ అవతారానికి కూడా ధ్యాన శులకం ఏమిటి, ఏ రోజున ఈ అవతారం వచ్చింది, ఏ విధంగా పూజించాలి, ఏమి సమర్పించుకోవాలి, ఇవన్నీ కూడా ఈ భాగంలో మనం తెలుసుకుందాం. ఈ మాయాముక్తావధూత అనేటువంటి అవతారము ఒకానొక వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం మధ్యాహ్నం అపరాహ్న కాలంలో స్వాతి నక్షత్రంలో వచ్చింది. భిక్షు రూపంలో వచ్చాడు స్వామి. ఈ అవతారం భిక్షు రూపంలో ఉంది, మాయాముక్తావధూత. దీనికి వెనకాల ఏమిటై, దీనికి సంబంధించిన కథ ఏమిటి, ఎందుకు ఈ అవతారం ఎత్తవలసి వస్తుంది అంటే, పూర్వకాలంలో సుశీలుడు అనేటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదాంగవేత్త, ముఖ్యంగా దత్తాత్రేయ స్వామికి అపారమైనటువంటి భక్తుడు. దత్తనామాన్ని నిరస్మరిస్తూ దత్తును ఉపాసించినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన ఇంట్లో తండ్రి గారి యొక్క ఆబ్ధికం వచ్చింది, శ్రాద్ధకర్మ చెయ్యాలి. సరే, యథాప్రకారమే ఆయన దానికి తగ్గ నియమ నిబంధనల్ని పాటిస్తూ భక్తులుగా నిమంత్రించినటువంటి వాళ్ళని పిలిపించుకున్నాడు. అదేవిధంగా చేయించేటువంటి బ్రాహ్మణుడు వచ్చాడు. అదేవిధంగా శ్రాద్ధాన్ని చూడడానికి, అదేవిధంగా ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకోవడానికి బంధుమిత్రులందరూ ఉన్నారు. కోలాహలంగా ఉంది. చాలా గొప్పగా శ్రద్ధగా ఆ శ్రాద్ధాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో దత్తస్వామికి ఈ సుశీలుని పరీక్షించాలి అనేటువంటి ఒక సంకల్పం కలిగింది. అంటే పరీక్షించడం అంటే ఆయనకి తన దర్శనాన్ని అనుగ్రహించేటువంటి ఆలోచన దత్తుడికి కలిగింది. ఆ భాగ్యం సుశీలుడు దక్కింది. ఈ శ్రాద్ధము జరుగుతున్న చోటికి దత్తస్వామి ఒక భిక్షుకుని వేషంలో, అపారమైన తేజోవంతమైనటువంటి శరీరము, జడలు కట్టినటువంటి జుట్టు, గడ్డములు, అదేవిధంగా చేతిలో ఒక దండము, ఒక భిక్షపాత్ర, ఒక గొంగళి కప్పుకొని, ఒక కుక్కని వెంట పెట్టుకొని సరాసరి శ్రాద్ధం జరుగుతున్న చోటుకు వచ్చాడు. ఇప్పుడు శ్రాద్ధంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంట్లో ఈ తద్దినం పెట్టేటప్పుడు ఏ విధమైనటువంటి భిక్ష వేయకూడదు. మన యాచకులు ఎవరు వచ్చినా, అక్కడ ముష్టివాడు ఎవరు వచ్చినా సరే ఆ రోజు మనం వేయడం వీల్లేదు. పితృకార్యం జరుగుతున్నప్పుడు ఏమీ చేయకూడదు. ఆ భోక్తల భోజనం అయిపోయి ఆ కార్యక్రమం అంతా ముగిసి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఏ విధమైన భిక్షలైనా సరే చేయవలసి ఉంటుంది. అంతవరకు ఏం చేయకూడదు. ఈ కుక్క, పిల్లి ఇటువంటి జంతువులేవి కూడా శ్రాద్ధం జరిగే పరిసరాలు అడుగు పెట్టకూడదు. ఈ రెండింటిలో ఏం జరిగినా కూడా, అంటే వచ్చిన వాడికి భిక్ష వేసినా, ఆ శ్రాద్ధ ఆ స్థలానికి కుక్క, పిల్లి వంటి వచ్చినట్టు శ్రాద్ధం తగడిపోయిందంటారు. మళ్ళీ శుద్ధి చేసుకుని మళ్ళీ శ్రాద్ధం పెట్టాలి. అంతటి కఠోరమైన నియమాలు ఉన్నాయి శ్రాద్ధం. ఎందుకంటే దైవకార్యం చేసినప్పుడు ఇంత పెద్ద నియమాల్లో, కానీ పితృకార్యం దైవకార్యం కంటే కూడా చాలా ఉన్నతమైన అనేకమైన నియమనిష్టలు పాటించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ భిక్షుకుడు కుక్కతో సహా అక్కడికి వచ్చాడో, అక్కడ ఉన్న భక్తులు మండిపడిపోయారు. అక్కడ ఇంకా కొంత బ్రాహ్మణ్యం కూడా అక్కడ ఉంది. పూర్వకాలంలో ఏంటంటే ఎవరింట్లో అయినా సరే ఆబ్దికం పెడుతూ ఉంటే ఊళ్ళోని బ్రాహ్మణులందరినీ పిలిచేవారు. అందరూ వచ్చి ఒక కోలాహలంగా ఒక పండగలా చేసుకునేవారు దాన్ని, పితృదేవత ఆరాధన అనేటువంటి దాన్ని. వాళ్ళందరికీ ఇక్కడ కోపం వచ్చి
ఆ భిక్షుకొని పట్టుకు తిట్టం మొదలుపెట్టారు. వచ్చి అసలు నువ్వు ఎవరు రమ్మన్నా నేను శ్రాద్ధాన్ని నాశనం చేసావు, నువ్వు వచ్చి ఎవరు నువ్వు అని అడిగారు. అడిగితే దానికి స్వామి ఏం చెప్పంటే నేను రూపరహితుణ్ణి అన్నాడు నవ్వుతూ. అంటే నాకు అలా రూపమే లేదా, రూపరహితుడిని నేను, నాకు రూపం లేదన్నాడు. అదే రూపం లేదండి, రూపరహితుడు ఎలా అవుతున్నావు, కనబడుతున్నావు కదా అన్నారు వాళ్ళు. నేను అవ్యక్తుణ్ణి అన్నాడు. నేను అవ్యక్తుణ్ణి, నేను ఎవరికి కనబడను. నేను నువ్వు కనబడుతున్నావు అన్నారు కాబట్టి కనబడుతున్నట్టుగా కనబడుతున్నాను అంతే. అంతేగాని నిజానికి నేను అవ్యక్తుణ్ణి, నేను రూపరహితుణ్ణి, నాకు రూపం లేదు. కానీ నువ్వు రూపం ఉందనుకున్నావు కాబట్టి, భిక్షుక రూపంలో ఉన్నాను అనుకున్నావు కాబట్టి నేను రూపంతో కనబడ్డా. నేను నీకు వ్యక్తం అవుతున్నాను నువ్వు అనుకున్నావు కాబట్టి నీకు నేను వ్యక్తం అవుతున్నాను. నిజానికి నేను రూపరహితుణ్ణి, అవ్యక్తుణ్ణి అని చెప్పాడు. చెప్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. నేను ఎక్కడా లేకపోతే కదా, నేను లేని చోటు లేదు కాబట్టి ఎక్కడంటే అక్కడే ఉంటాను, కాబట్టి ఇక్కడి నుంచే ఈ క్షణంలోనే వచ్చానని చెప్పాడు. ఈ మాటలన్నీ శ్రాద్ధ కర్మ నిర్వహిస్తున్నటువంటి సుశీలుడు విన్నాడు. వెంటనే ఆయనకు అనుమానం వచ్చింది. ఇంతటి అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్తున్నాడే, ఇది కేవలం పరమాత్మ తత్వాన్ని బోధిస్తోంది. ఇది అవ్యక్తుడు, రూపరహితుడు, సర్వాంతర్యామిత్వం ఇవన్నీ కూడా కేవలము పరమాత్మకి మాత్రమే ఉన్న లక్షణాలు, ఎవరికి ఉండవు. కాబట్టి వచ్చిన వాడు దత్తుడేమో, ఎందుకంటే పరీక్షించడానికి అనేక రకాల్లో వస్తూ ఉంటాడు. అందులో పక్కన కుక్క కూడా ఉంది కాబట్టి దత్తుడే అయి ఉంటాడు అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చిన వాడే ఆ శ్రాద్ధాన్ని అక్కడ ఆపు చేసి, ఆ శ్రాద్ధ కర్మ కోసం అంటే తదినం పెట్టడం కోసం తయారు చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే అన్నము, 4 కూరలు, 4 పచ్చళ్ళు, అదేవిధంగా గారెలు, పాయసము, అరిసెలు, నువ్వులు ఉండేటట్లు కొన్ని చేస్తారు. స్పెషల్ ప్రత్యేకంగా ఆర్థికం కోసం చేసేటువంటి విధానం వేరే ఉంటుంది, ఆ వంటలు వేరే ఉంటాయి. అవన్నీ చక్కగా ఆయన కూర్చోబెట్టి ఆ జోలిలో ఈ పదార్థాలన్నీ కూడా ఆయన జోలిలో వేసాడు తీసుకెళ్ళి. వేయగానే భక్తులు మండిపడ్డారు. ఓ మూల నువ్వు శ్రాద్ధం పెడుతూ మమ్మల్ని నిమంత్రణ చేసి ఇక్కడ విశ్వదేవుణ్ణి, పితృదేవతల్ని కూడా ఆవాహన చేసి మంత్రం జరుగుతూ ఉండగా ఇది మధ్యలో ఆపేసేసి పితృదేవతలు భుజించవలసిన ఈ పదార్థాలు తీసుకెళ్ళి ఒక భిక్షుకుడికి వేసావు. అందులో వాడు ఎవడు, ఒక భిక్షుకుడు, దండం పట్టుకుని వచ్చిన భిక్షుకుడు. వాడికి ఏ కులమో తెలియదు మనకి, అసలు భిక్షే వేయకూడదు. అందులో వాడు కుక్కతో వచ్చాడు, అంటే బాగా నీచ జాతికి చెందినటువంటి వాడు. వాడికి నువ్వు వేస్తావా అని చెప్పేసి వాడు కోపగించి మేము వెళ్ళిపోతున్నాం, ఈ శ్రాద్ధం తగలడిపోయింది, ఇది పనికాచి వాడు వెళ్ళిపోయారు బయటికి. వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోకుండా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మిగిలిన పండితులందరూ కూడా, బ్రాహ్మణులందరూ కూడా చెప్పారు, ఇలా సుశీల్ ఇంట్లో మమ్మల్ని భక్తులుగా పిలిచాడు, వెళ్ళాము. అక్కడ ఒక భిక్షుకుడు వచ్చాడు, వాడు కుక్కను వెంట పెట్టుకొస్తే శ్రాద్ధానికి ఉన్నటువంటి పదార్థాలని తీసుకెళ్ళి వాడి జోలిలో వేసి వాడి సాష్ట నమస్కారం చేసుకున్నాడు. ఈయన నమస్కారం చేయడమే కాదు, ఈయన పదార్థాలన్నీ వేసి సాష్ట నమస్కారం చేసి తాంబూలం కూడా ఇచ్చి పంపించాడు. అది విశేషం. అంటే ఆయన మనసులో సుశీలుడికి దత్తరూపమే కనబడుతోంది అక్కడ. అందరూ దత్తుడిగానే భావించుకొని చేయవలసిన పరిచయాలని చేశాడు. ఈ విషయం తెలిసి ఉన్నటువంటి బ్రాహ్మణ్యం అంతా కూడా అక్కడ వచ్చేసారు. వచ్చేసి వాడిని పట్టుకున్నారు, ఆ స్వామిని పట్టుకున్నారు. పట్టుకుని ఏమయ్యా నువ్వు అనవసరంగా ఇలా వస్తావు, నీకు బుద్ధి లేదా, బుద్ధి జ్ఞానం 2 కనబడుతున్నాయి నీకు, ఇంత జరగవలసిన ఈ బ్రహ్మకర్మని నువ్వు నాశనం చేసావు అన్నాడు. అప్పుడు దత్తుడు అన్నాడు, మీరన్నీ చెప్పారు బాగుంది, కానీ బ్రహ్మ కర్మ అంటే నాకు అర్థం కాలే, అసలు బ్రహ్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ పండితులు, బ్రహ్మ అంటే ఏంటో తెలీదా నీకు, కర్మ అంటే అసలు తెలీదా, నువ్వు మూర్ఖుడిలా కనబడుతున్నావు, బ్రహ్మం అంటే చెప్తావు విను. ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ తద్బ్రహ్మం తపశ్శాలభేత్ అని వేదం చెప్తుందయ్యా. ఓం అనేటువంటి ప్రణవమే బ్రహ్మము, అది నిరాకారము. అటువంటి బ్రహ్మను సాధించాలి అంటే తపస్సు ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అది బ్రహ్మ పదార్థం. బ్రహ్మ అంటే అది పరబ్రహ్మతత్వం. అది ఇక కర్మ అంటావా, కర్మల్లో 2 రకాలు ఉన్నాయి, నిత్యకర్మ, నైమిత్తిక కర్మ. నిత్యకర్మ అంటే శాశ్వతం, అది బతికున్నంతగా చేయవలసిందే.
తరతరాలు యుగ యుగాలైనా సరే ఆ నిత్యము చేసే అంటే సంధ్యావందనాది దేవతార్చన, సంధ్యావందనము, బ్రహ్మయజ్ఞము, వైశ్వదేవము ఇచ్చేటువంటి కర్మలన్నీ కూడా నిత్యము చెయ్యాలి. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ప్రతి బ్రాహ్మణుడు కూడా త్రికాల సంధ్య ఆచరించాలి, దేవతార్చన చెయ్యాలి, అదేవిధంగా బ్రహ్మయజ్ఞం చేయాలి, వైశ్వదేవం చేయాలి. ఆ కాలంలో నిత్యాగ్నిహోత్రం కూడా ఉండేది, అవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ నిత్యకర్మలు. ఇక నైమిత్తిక కర్మలు అంటే ఈ శ్రాద్ధ కర్మలు, అదేవిధంగా దేవత ఉపాసనలు, కొన్ని పూజలు, ప్రత్యేకమైన సత్యనారాయణ వ్రతం చేయడం అని కానీ, లేకపోతే ఒక కేదార వ్రతం చేయడం కానీ, లేకపోతే ఒక అనఘాష్టమి వ్రతం చేయడం కానీ, ఈ విధంగా చేసేవి ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మలు అంటారు. వీటిని ప్రత్యేకంగా వచ్చే పర్వదినాల్లో మనం ఆచరించేటువంటి కర్మల్ని నైమిత్తిక కర్మలు అంటారు. నిత్యం చెయ్యవలసినటువంటి కర్మలన్నీ కూడా నిత్య కర్మలు అంటారు. ఈ విషయం చెప్పాడు. చెప్తే ఇవన్నీ ఎక్కడున్నాయండి అని అడిగాడు దత్తస్వామి. ఇవన్నీ వేదాల్లో ఉన్నాయా అని. వేదాలు అవేంటి నాకు తెలియదు, అవి ఎలా ఉంటాయని అడిగాడు. అంటే వేదాలంటే చెప్పాలి చాలా సమయం పడుతుంది, నువ్వు మూర్ఖుడివి, నీకు వేదాలు మేము ఎక్కడ చెప్తాము, నీకు అంత జ్ఞానం ఎక్కడ ఇడిసింది, నీకు ఇప్పుడు చెప్పడం కుదరదు, నువ్వు ఇక్కడ పో బయటకు అంటే దత్తుడు అంటాడు, వేదాలు నేను చదవాల్సిన అవసరం లేదు, నాకు వేదాలు అవసరం లేదు, నాకు కర్మలని మీరు అన్నారు, ఏ కర్మ కూడా నన్ను అంటదు. ఇక బ్రహ్మం అన్నారు, నేనే బ్రహ్మాన్ని, ఇక వేరే బ్రహ్మం అంటూ ఉండదు. ఇంకా ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, నేను అంటే అస్పృశ్యుడిని బయటకు పొమ్మని మూర్ఖుడిని మీరు అంటున్నారు కదా, నాకు నా దగ్గరని కుక్కకి మీకు తేడా లేదు, మీ ఇద్దరు సమానమే. నాకు అన్ని జీవుల్లోనూ కూడా ఆత్మావే సర్వభూతాన్ని, అన్ని జీవుల్లో కూడా నేను పరమాత్మనే, నేనే ఉన్నాను కాబట్టి నేను చూస్తూ ఉంటాను, సర్వజీవులు నాకు సమానమే. ఇక మీరు వేదములు అన్నారు చూసారా, నాకైతే వేదాలతో సంబంధం లేదు. ఆయనకేమిటి సంబంధం? దత్తస్వామికి వేదములే కుక్కల రూపంలో ఆయన పాదాలు నాకుతున్నాయి, వేదములే వర్ణించలేకపోయాయి దత్తస్వామి యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని, లక్షణాలు. నేను కాబట్టి నేను వేదాతీతుడు. అటువంటి ఇంకా ఆయనకి వేదాలతో సంబంధం ఏముంది? కాబట్టి స్వామి ఏమనంటే, ఈ వేదములతో నా సంబంధం లేదు, నీ వేదాతీతుడు నేను. కాబట్టి ఈ వేదముల్ని నేను పఠించనక్కర్లేదు, తెలుసుకోనక్కర్లేదు. కానీ మా కుక్క ఉంది కదా ఈ పక్కన, దీనికి మాత్రం అన్నీ తెలుసు, రోజు వేదాలు వలిస్తుంటుంది, దీని వేదములు శాస్త్రములు అన్నీ తెలుసు, దీనికి వింటారా అని అడిగాడు. వీళ్ళు అవాక్ అయ్యారు. అవాక్ హేళన, అలాగా అయితే చదివించు అన్నారు. అనగానే ఆ శునకాన్ని స్వామి ఏమన్నంటే, పాపం వాళ్ళు వేదాలు వినాలని ఆశపడుతున్నారు, నువ్వు చదువు అనగానే ఆ శునకం చక్కగా బుద్ధిగా అక్కడ కూర్చొని 4 వేదాలు కూడా పఠించడం మొదలుపెట్టింది, సామగానం మొదలుపెట్టింది, రుక్కులు పఠిస్తోంది, యజుర్వేద మంత్రాలు పఠిస్తోంది. ఎలాగా? బ్రహ్మముఖము నుంచి జాలువారినట్లుగా బ్రహ్మగారి 4 ముఖాలకు కూడా 4 వేదాలు నిరంతరం పఠిస్తూనే ఉంటాయి. ఋగ్యజు సామ అధర్వణ వేదాలు 4 వేదాలు కూడా 4 ముఖాలు పఠిస్తూనే ఉంటాయి. బ్రహ్మగారు పఠించినంత గొప్పగా ఇప్పటివరకు ఎవరు పఠించలేదు. ఎందుకంటే అసలు వేదములు మొట్టమొదటి నారాయణుడు బ్రహ్మగారికే ఇచ్చాడు. కాబట్టి సుస్వరంగా ఉదాత్త అనుదాత్త స్వరములతో చక్కగా ఒక మహోన్నతుడైన వేద పండితుడు, ఒక ఘనపాటిలాగా ఆ కుక్క వేదాలు చదువుతూ ఉంటే వీడు ఆశ్చర్యపోవడం కాదు, అవాక్కవడం కాదు, కళ్ళ మన్నీళ్ళు పడ్డాయి. అయ్యయ్యో పొరపాటు చేసి ఈ సామాన్యుడు కాడినా, సాక్షాత్తు దత్తుడే, దత్తస్వామి కాబట్టి ఈ విధమైన సమాధానాలు చెప్పాడు. నేను అవ్యక్తుడిని, రూపరహితుడిని, నేను వేదాతీతుడిని, నా కర్మలు అంటావు, ఇవన్నీ ఎవరు చెప్పగలరు? ఇవన్నీ కూడా పరమాత్మకి ఎవరు చెప్పలేరు. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తే నన్ను పిచ్చాడంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క చెప్పండి పరతత్వాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి సాక్షాత్ దత్తుడని అప్పుడు అందరూ కూడా ఆయన పాదాలు పడ్డారు. నమస్కరించుకొని, స్వామి మేము అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ కేవలం ఈ కర్మలు చేయడం వల్ల, ఈ వేదాంగాలు చదువుకోవడం వల్ల మాత్రమే మేము ముక్తులు పొందుతాం అనుకుని అసలు వేదాతీతుడైనటువంటి నిన్ను మేము గుర్తించలేకపోయాం. ఆ అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న కాడు మా జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా స్వామి దత్తప్రభు అని చెప్పేసి పాదాల మీద పడితే దత్తస్వామి తన నిజస్వరూపంతో సాక్షాత్కరించి వాళ్ళందరినీ అనుగ్రహించి, నాయనలారా కేవలము
వేద జ్ఞానము తెలుసుకోవడమేమే కాదు, బ్రహ్మజ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మమును గుర్తించగలగాలి అని చెప్పి వారి సరైన జ్ఞానబోధ చేసి ఆయన అందరినీ ఆశీర్వదించి అంతర్ధానం అయ్యాడు. ఈ రూపానికి మాయాముక్తావధూత అని పేరు. ఎందుకంటే ఆయన చెప్తాడు ఒక చోట, నేను ముక్తుణ్ణి, నేను మాయాముక్తుణ్ణి, నేను ఈ మాయలు నన్నేమి చేయలేవు, మాయకు అతీతుణ్ణి, నేను మాయలోంచి ముక్తమైపోయాను నేను. కాబట్టి నాకు ఈ రాగద్వేషాలు, రూపము అరూపము, వ్యక్తము అవ్యక్తము ఇవేమి ఉండవు. అందువల్ల కుక్క మీకు ఇద్దరికి తేడా లేదు, అన్ని జీవుల్లో ఉన్న పరతత్వం నేనే కాబట్టి అని చెప్పేసి ఆయన చెప్తాడు. అందువల్ల ఈ అవతారానికి మాయాముక్తావధూత అని పేరు వచ్చింది. దీనికి ఒక చక్కటి ధ్యాన శ్లోకం ఉంది. మాయాముక్తాయ శుద్ధాయ మాయాగుణహరాయ చ శుద్ధ బుద్ధాత్మరూపాయ నమోస్తు పరమాత్మనే. మాయాముక్తాయ, మాయలోంచి ముక్తుడైనటువంటి, అంటే ఆయన ఎప్పుడూ ముక్తుడే, ఆయన మాయించేది. అందుకే పరమాత్మ చెప్పాడుగా, ప్రకృతి స్వామధిష్టాయ అని చెప్పుకున్నాడు పరమాత్మ. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు. నేను మాయను అధీనంలో ఉంచుకున్నవాడిని, నేను మాయ తన అధీనంలో, కానీ ఆయన మాయాధీనుడు కాదు. అందులో మాయలోంచి ముక్తం అయ్యాడు. అంటే ఎవరైతే దత్తస్వామిని పరమాత్మని పట్టుకుంటారో వాళ్ళు కూడా మాయలోంచి ముక్తం అవుతారు. అదేవిధంగా మాయాగుణహరాయచ, నీలో ఉండే ఆ మాయాగుణాన్ని పూర్తిగా హరించి వేస్తాడు. హరించి వేస్తే నువ్వు మాయలోంచి బయటపడతావు. అప్పుడు నువ్వు సర్వత్రా బ్రహ్మమే కనబడుతుంది, నీకు మాయ ఉండదు, మాయాముక్తులు అయిపోతావు. శుద్ధ బుద్ధాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే. అటు శుద్ధ బుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి దత్తస్వామికి నమస్కరిస్తున్నాను అనేటువంటి ధ్యాన శ్లోకము. దీన్ని చదువుకొని దీని ప్రకారము మాయాముక్తావధూత స్వరూప అనఘాలక్ష్మి సమేత శ్రీ గురు దత్తాత్రేయ పరమాత్మనే నమ అనుకుంటూ షోడశోపచార పూజ, విశేషమైనటువంటి షోడశోపచార పూజ చేసి అవకాశం ఉంటే చక్కగా చక్కటి అభిషేకము పంచామృతాలతో, అదేవిధంగా అనేకమైన సుగంధ ద్రవ్యాలతో, పళ్ళ రసాలతో, అదేవిధంగా శుద్ధ గంగతో, లేదా మన గంగను ఆవాహన చేసుకున్నట్టు కలశంలోని గంగతో చక్కగా స్వామికి అభిషేకం రుద్రానువాకంతో, సజ్జాజాతంతో, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, దుర్గా సూక్తం అన్నింటితోటి స్వామికి చక్కగా అభిషేకం చేసుకొని షోడశోపచార పూజలో భాగంగా దత్తస్వామి యొక్క అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చేసుకుంటూ చక్కటి మంచి తాజా పుష్పాలతో పూజ చేసుకొని స్వామికి ఇక్కడ దద్దోజనం అంటే పెరుగు అన్నం అంటే చక్కగా చిక్కటి కమ్మటి ఆవు పాల పెరుగులో అన్నం మెత్తగా వండుకుని అది ఈ పెరుగులో కలిపి అందులో కొద్దిగా పోపు, అంటే కాస్త ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పోపు, శనగబద్దలు ఇటువంటివన్నీ కూడా పోపులు వేసి కమ్మని గుబాళింపు వస్తుంది. దాన్ని నీవు పెట్టేటువంటి మహాన నివేదనం అంటే అన్నము, కూర, పప్పు, ఆ పులుసు వగేరాలు ఏం పెడతావు, వాటితో పాటు ఈ దద్దోజనాన్ని కూడా కొన్ని పళ్ళు వీటితో పాటు పెట్టి స్వామికి దద్దోజనం సహిత మహానివేదన చెప్తూ నివేదన చేసినట్లయితే ఆ తదుపరి చక్కగా ఏదైనా ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజంతా కూడా చక్కగా అనేక అవతారాలని చెప్తున్నట్టుగా గురుచరిత్ర కానీ, శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం కానీ, దత్త పురాణం కానీ చక్క పారాయణ చేసుకోవడం, లేదంటే దత్తనామస్మరణం, దత్తస్తోత్రావళి ఇవన్నీ చేసుకుంటూ మీ నిత్య దైనందిన కార్యకలాపాల్లో పాల్గొంటూనే దత్తనామాన్ని మర్చిపోకుండా చేసుకుంటూ ఉంటే దత్తస్వామికి సంపూర్ణమైన కృప లభిస్తుంది. ఇక ఈ అవతారానికి సంబంధించినటువంటి ఆలయము ప్రస్తుత దత్తావతారులైనటువంటి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సత్యానంద స్వామీజీ వారు తమిళనాడు కడమలై పుత్తూరు దగ్గర ఉన్నటువంటి అచ్చరపాకం
అనేటువంటి పట్టణంలో ఈ మాయా ముక్తావధూతకు సంబంధించినటువంటి ఆలయ నిర్మాణం చేశారు. స్వామివారు 16 రూపాలకి 16 అవతారాలకి 16 ఆలయాలు నిర్మించారు. అందులో ఈ అవతారానికి తమిళనాడులోని అచ్చిరపాకంలో ఉంది. వీలైన వరకు ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి దత్తభక్తులు, దీన్ని చూస్తున్నటువంటి ఆ దత్తభక్తులు ఆ దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే వాడు ఆ రోజు చక్కగా అచ్చిరపాకంలో ఉన్నటువంటి ఈ మాయా ముక్తావధూత స్వరూపంలో ఉన్నటువంటి దత్తస్వామిని దర్శించుకొని అర్చించుకొని తద్వారా సంపూర్ణ అనుగ్రహం పొందుతారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా అక్కడ వెళ్ళలేకపోయినా అక్కడ ఉన్నట్టుగా భావించుకుంటూ అక్కడ ఉన్న దత్తుడినే మాయాముక్తావధూత స్వరూపుడైనటువంటి దత్తస్వామిగా భావించుకుని విశేష పూజ చేసి తద్వారా దత్తస్వామి యొక్క సంపూర్ణమైన కృపని పొందుతారు అని ఆశిస్తూ అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త స్వస్తి.